రోజు ఇటు వెళ్తారు సార్ మీరు? మనకు ఉన్నది ఒకటే రోడ్డు, నాకు ఉన్నది ఒకటే జాబు. తప్పదు కదండి, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇటే వెళ్ళాలి. నిజమేలండి, డబ్బుల కోసం ఏదో జాబులో జాయిన్ అవుతాం, జేబుకి సరిపడా జీతం ఉండదు, మానేద్దాం ఉంటే ఇంకో జాబ్ ఉండదు. బాగా చెప్పారు. ఇంతకు మీరేం చేస్తారండి జాబు? నేనా? ఒక నిమిషం ఉండండి, పెట్రోల్ కొట్టేద్దాం. సార్ మీ దగ్గర 50 ఉన్నాయి చూడండి. 50 లేవండి, 500 ఉన్నాయి. పర్లేదు, 500 ఇవ్వండి చెప్తా. అన్న 45 రూపీస్ పెట్రోల్ కొట్టవా? దిగేటప్పుడు తీసుకుందరండి చేంజ్. ఇదేమన్నా ఆర్టీసీ బస్ ఏంటండి దిగేటప్పుడు చిల్లర తీసుకుంటానికి? జోకులు బలేస్తారు సార్ మీరు. బస్ అంటే గుర్తొచ్చింది, ఆర్టీసీ బస్ ఎందుకు ఎక్కలేదు మీరు? ఈ రోజుల్లో ఆధార్ కార్డులు ఎట్టుకెళ్ళి ఆడవాళ్ళకే సీట్లు దొరకట్లేదు. ఇంకా నోటిచ్చి టికెట్ కొని 4 వాళ్ళకి సీట్లు ఎక్కడ దొరుకుతాయి, అందుకే ఎక్కలేదు. అది నిజమేలండి, నోటికి బస్తీలో ఓట్లు దొరుకుతాయేమో కానీ బస్సులో సీట్లు దొరకవు. బాగా చెప్పారు. ఇంతకీ ఏం జాబ్ చేస్తారో చెప్పలేదు మీరు. ఇలా ఎవరైనా లిఫ్ట్ అడుగుతూ ఉంటే వాళ్ళ డబ్బులతో పెట్రోల్ కొట్టించి లిఫ్ట్కి సహాయం చేస్తూ ఉంటాను అంతే. ఆపండి ఒకసారి ఆపండి. ఏమైందండి? ఏమైంది? ఏంటి సార్ ఏమైంది? అంటే మీరు పని మీద వెళ్తే లిఫ్ట్ అవ్వలేదు నాకు? లిఫ్ట్ అడిగిన వాళ్ళు లిఫ్ట్ ఇచ్చి సహాయం చేసేదానికంటే గొప్ప పని ఇంకేముంటుందండి? మీరు జాబ్ ఏం చేయట్లేదా? సహాయం చేయడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా జాబ్ ఎక్కడ చేస్తామండి? బతకడానికి డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు మరి మీరు? ఏదో మీలాంటి వాళ్ళు ఇచ్చే టిప్పు తీసి బ్యాంకులో వేసుకోవడం, మిగిలిన పెట్రోల్ బాటిల్ తీసి బ్లాక్లో అమ్ముకోవడం, ఎలాగో 40,000 మిగులుతున్నాయిలండి. ఒరే జనాలు ఎట్ట సంకనాకి ఇచ్చేస్తా సహాయం అంటావేంట్రా? ఏదో మోడీ గారు పెట్రోల్ సేవ్ చేయమన్నారు కదా అని బండి ఇంటికాడ పెట్టి లిఫ్ట్ అడిగితే నా 500 తీసుకుని నేనేదో టిప్ ఇచ్చినట్టు బిల్డప్ పెట్టావేంటి? నాకు నీ లిఫ్ట్ వద్దు, సహాయం వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా. అదేంటండి, ప్రతి ఒడు సగం దూరం వచ్చినా గిట్ట మాట్లాడతారు. ఎప్పటికైనా మనిషి సహాయం చేసుకోవాలని సహాయం చేస్తుంటే బండి ఎక్కేటప్పుడు చూడరండి. బండి ఎక్కేటప్పుడు ఏంటి చూసేది? ఇప్పుడైనా వెళ్ళి చూడండి వెనకాల. లిఫ్ట్ మధ్యలో వద్దనుకుంటే ఇచ్చిన డబ్బులు కొట్టించిన పెట్రోల్ తిరిగి ఇవ్వబడవు. ఏం మాట్లాడుతున్నావురా? ఇచ్చే మంచిగా రోజులు లేకుండా పోతున్నాయి అసలు. డబ్బులు తీసుకుని దారి మధ్యలో దింపేసి నేనేదో అడిగి ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతాడేంటి? బలేవాడు దొరికాడులే, చూసేదే ఉంది, బస్సుకి వెళ్ళడమే. హలో నిఖిల్ సార్, ఎక్కడున్నారు? ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎక్కడ? నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్నా. సరే వచ్చే, నేను కూడా నీతో వచ్చేస్తా. వచ్చేసాను. రైట్ కి చూడండి. నాకేం లిఫ్ట్ ఇచ్చాడు, నేను వెళ్తున్నా, మీరు బస్సులో వచ్చేయండి. ఈ ఫ్యూచర్ లో కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది దిప్పతలో నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎంత? 500. తెలిస్తే ముందే చెప్పేది కదా సార్, నేను కూడా అక్కడ దిగేసేవాడిని. నా పోయి నేను ఇవి పోతుందో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా.